సహోదరి సహోదరులు, అనేక మంది అనేక విషయాలు మనతో పంచుకుంటారు. అనేక వార్తలు మనం వింటాం. కొన్ని మనల్ని కదిలించేస్తాయి, కలవరపరుస్తాయి. అంతేకాకుండా నీ హృదయంలో కల్లోలాన్ని సృష్టిస్తాయి. ఒకవేళ మనుషులు అన్న మాటలను బట్టి, నువ్వు విన్న మాటలను బట్టి ఒకవేళ ఈరోజు కలవరపడుతున్నట్లయితే వినో, నీకున్న ప్రతి కలవరాన్ని తొలగించగలిగిన ప్రభు ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు కలిగి ఉన్నటువంటి అనారోగ్యాన్ని బాగు చేయగలిగినటువంటి సృష్టికర్త ఉన్నాడు. ఎందుకంటే నీ శరీరాన్ని సృష్టించింది ఎవరో చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. తన మహాజ్ఞానముతో, మక్కువతో మనిషిని తన చేతులతో ఆయన సృష్టించాడు. ఆకాశాన్ని, భూమిని, అందున్న సమస్తాన్ని దేవుడు తన మాటతో సృష్టించాడు. కానీ నిన్ను నన్ను మాత్రం దేవుడు తన చేతులతో సృష్టించాడు. అనగా మనిషిని దేవుడు తన హస్తంతో సృష్టించాడు. ఎందుకని? అంతగా ప్రేమించాడు. ఆ ప్రేమతోనే మనిషిని సృష్టించాడు. మనిషిని సృష్టించిన దేవునికి మాత్రమే తెలుసు ఈ శరీరంలో ఉన్నటువంటి భాగాలను ఎలా రిపేర్ చేయాలో. నీ హృదయంలో నువ్వు కలిగి ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి, గాయాన్ని బట్టి, బలహీనతను బట్టి ఎన్ని మందులు వాడుతున్నా, ఎంతమందికి చూపించినా నీ రోగం తగ్గక ఒకవేళ నువ్వు చింతిస్తున్నావేమో, దిగులు పడుతున్నావేమో, భయపడుతున్నావేమో, ఒక మాట చదివిస్తాను. 30వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 17వ వచనము. ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. ఎవ్వరు నిన్ను పట్టించుకోవటల్లా, ఎవరు నిన్ను లక్ష్య పెట్టట్లా, ఎవరు నీ గురించి ఆలోచించటల్లా. నీ సమస్య నువ్వే మోయాల్సి వస్తుంది, నీ బాధ నువ్వే భరించాల్సి వస్తుంది, నీ కష్టాన్ని చూసి నువ్వే కన్నీళ్లు కార్చాల్సి వస్తుంది. కనీసం జాలిపడేవాళ్ళు కానీ, కనీసం ఓదార్చేవాళ్ళు కానీ, ఆదరించేవాళ్ళు కానీ, అర్థం చేసుకునేవాళ్ళు కానీ ఈరోజు లేరు అని చెప్పి నువ్వు అల్లాడిపోతున్నావు. ఏమంటట? మళ్ళా చదువుతున్నా. లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను, నీ గాయములను నేనే మాన్పెదను. ఇది యెహోవా వాక్కు. ఈ వాక్కును అంగీకరిస్తున్న వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవుడు అయ్యా నాతోనే చెప్తున్నాడు, నా గాయాన్ని మాన్పుతానని, నా శరీరాన్ని స్వస్థపరుస్తానని యెహోవా నాతోనే చెప్తున్నాడు అని నమ్మిన వాళ్ళు ఒకసారి చూపిస్తారా? ఎస్, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నా దేవుడు మాట ఇస్తున్నాడు, నేను నీకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాను, నీ గాయమును నేను మాన్పుతాను మాటిస్తున్నాడు. విశ్వసించండి. ఆరోగ్యం కుదుటపడితే వాటితో పాటు నీ మానసిక వ్యవస్థ కూడా కుదుట పడుతుంది, ఆర్థిక వ్యవస్థ కూడా కుదుట పడుతుంది. విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేయి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి అని ప్రభువా నువ్వే సెలవిచ్చావు. నీ మాట ప్రకారమే మరొకరి కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. నాయనా, రెట్టింపు ఆశీర్వాదము నాకు దయచేయి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నాయన సంపూర్ణంగా నీ రక్తములో కడిగి శుద్ధీకరించి, గాయములను ముట్టి, రుగ్మతల నుండి విడిపించి, స్వస్థతను అనుగ్రహించి, ఆత్మీయంగా బలపరిచి, ఆర్థికంగా స్థిరపరిచి, డిప్రెషన్ నుండి విడిపించి, సమాధానం దయచేయి నాయనా. నేను నీ ప్రార్థన ఆలకించి ఉన్నాను. నేను శీఘ్రముగా నేను జవాబును అనుగ్రహించబోతున్నాను. నీ కన్నీళ్లు కొట్టివేసి నీ అవమానాన్ని తొలగించి నీ తల ఎత్తబోతున్నాను. ప్రభువా, నీ మాటను రూఢిపరచు నాయనా.
నీ మాటను జరిగించుము నాయన. నీ నామమును ఘనపరుచుకోవాల్సిందిగా కోరుతున్నా. యేసు నామం పేరట నిన్నే మహిమపరుస్తూ ఈ ప్రార్థన అర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇది మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్ధిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఒక చక్కని కామెంట్ పెట్టండి. అది నేను చదువుతాను, దేవుని మహిమపరుస్తాను. మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు.